What about gentlemen? I am not interested gentlemen అయ్యా. ఎందుకయ్యా? వాళ్ళు పిల్లల్ని కొడతారయ్యా. అలా అనకూడదు. ఇక్కడ మనం అందరినీ గౌరవించాలి. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్ మీకోసం జెంటల్మెన్. అలా చెప్పకూడదు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ చెప్పాలి. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్. సరే, నీ పేరేంటయ్యా? మీ పేరేంటయ్యా? నా పేరు రేష్మిత. మరి నీ పేరేంటి? నా పేరు జానీ వాకర్ అయ్యా. జానీ వాకరా? అవునయ్యా. నువ్వెక్కడుంటున్నావు? నువ్వెక్కడుంటున్నావు? నేను నంద్యాలలో ఉంటున్నాను. మరి నువ్వెక్కడుంటున్నావు? నేను అమెరికాలో ఉంటున్నానయ్యా. ఏంటి, అమెరికాలో ఉంటున్నావా? అవునయ్యా. మరి అమెరికాలో ఎక్కడుంటున్నావు? ఒబామా ఇంట్లో ఉంటున్నానయ్యా. ఏంటి, ఒబామా అమెరికా అధ్యక్షుడి ఇంటి పక్కన ఉంటున్నావా? అవునయ్యా. మరి ఒబామా ఇల్లు ఎక్కడా? మా ఇంట్లోకునయ్యా. మరి నీ ఇల్లు ఎక్కడా? ఒబామా ఇంట్లోకునయ్యా. సరే, మీ ఇద్దరి ఇల్లు ఎక్కడా? ఒకనొకరు కొడుకోరు. పక్కన పక్కన. అవునయ్యా. నువ్వేం చేస్తుంటావు? నువ్వేం చేస్తుంటావు? నేను 5th క్లాస్ చదువుతున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? నేను పాల వ్యాపారం చేస్తున్నానయ్యా. పాల వ్యాపారం చేస్తున్నావా? అవునయ్యా. మరి పాలల్లో నీళ్లు బాగా పోస్తావా? రోజయ్యా కొడుకోరు. మరి బాగా చిక్కని పాలు పోస్తావా? లేదయ్యా కొడుకోరు. మరెలా? నీళ్ళలో వాళ్ళు వస్తానయ్యా. నీళ్ళల్లో పాలు పోస్తావా? అవునయ్యా. సరే, నీకు లెక్కలు బాగా వచ్చా? నీకంటే ఒక వచ్చయ్యా. 2 2 కలిపితే ఎంత? 22. అదేంటయ్యా, 2 2 కలిపితే 4 కదా? రోజయ్యా 2 ఉంటే 22 అయ్యా. సరే, నీకు పంచపాండవులు ఎవరో తెలుసా? తెలుసయ్యా. ఎవరు? మా ఇంట్లోనే ఉంటాడయ్యా. ఆ పంచపాండవులు కాదు, భారతంలో పంచపాండవులు. సరే, వాళ్ళకు పంచపాండవులు అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? తెలుసయ్యా. ఎందుకు? మంచాలు పెట్టుకుంటారు కదయ్యా. మరి ప్యాంట్ వేసుకుంటే? పాండవులయ్యా. సరే, నీకు మిమిక్రీ బాగా వచ్చని విన్నాను. కుక్కెలా అరుస్తుందో చెప్పు. అమెరికాలో కొడుకోరు. అమెరికాలో కుక్కెలా అరుస్తుంది? అదేంటో ఎన్నపడడం లేదు. నీకు చదువుతున్నాయ్యా. నాకు చదువు ఏం లేదు, ప్రజలకు కూడా ఎన్నపడడం లేదు. వాళ్ళకు కూడా చదువుతున్నాయ్యా. ఏయ్, అలా అంటే వాళ్ళు కొడతారు. విన్నానన్నా. నన్ను నిన్ను కొడితే నాకు గుర్తొస్తుందయ్యా. అలా అనుకుంటే అమెరికాలో కుక్కెలా అరుస్తుందో చెప్పు. అమెరికాలకు కొడిస్తే గుర్తురాలు పడుతున్నాయ్యా. మరి హైదరాబాద్లో కుక్కెలా అరుస్తుంది? హైదరాబాద్ కుక్కలు అయ్యా కొడుస్తాయి. సరే, నీకు పాటలు బాగా వచ్చా? నీకంటే ఒక వచ్చయ్యా. ఏది, ఒక పాట పాడు. ఛీ, ఇలాంటి పాటలు కాదు నేను అడిగింది. మరి ఎలాంటి ఓటలు? నేను అడిగింది దేశభక్తి పాటలు. నాకు దేశభక్తి ఓటలు రావు. జయ 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 జన్మభూమి, జయ హే మాతృభూమి, జయ 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 జన్మభూమి, జయ హే మాతృభూమి. కృష్ణవేణమ్మ గోదావరమ్మ ఉలికి సిరులు పొంగించిన భూమి, కూచిపూడి కలలొలికిన భూమి, ఋషులు వెలసిన భూమి. అవునా? సరే, నీకు గురజాడ అప్పారావు ఎవరో తెలుసా? ఎవరు? అలా అనకూడదు. గురజాడ మహాకవి. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. మహాసభలో మనం తిరుపతిలో అద్భుతంగా చేసి అందరి ఆశీస్సులు అందుతుంది. మరొకసారి గట్టిగా ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనుకునే అవకాశం కలిగించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమాలకి అన్ని రకాల ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమంలో జాబితా ఇస్తే కళారాధనాలు అనేది దాదాపు 1400 ఆడిటోరియం ఉంది. ఈరోజు ఇక్కడ ప్రదర్శించిన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు. పిల్లలందరికీ అవకాశం